జరగాలి 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 అగ్ర కులస్తుల జులం అగ్ర కులస్తుల జులం. మాది పలంనేరు తాలూకా పెద్ద బోయిరెడ్డిపల్లి మండలం చిన్న చెల్లారుగుంట గ్రామం, పెద్ద చెల్లారుగుంట పంచాయతీ, చిన్న చెల్లారుగుంట గ్రామం. అను మునస్వామి నేను 1 ఎకరా 80 సెంట్లు భూమి మా నాన్న పేరిట్లో ఉంది. మా నాన్న అనంతరము నా పేరిటికి వచ్చింది. రెడ్లు ఎస్ సుబ్బారెడ్డి అనే అతను, ఎల్ఆర్ సుబ్బారెడ్డి అనే అతను 80 సెంట్లు ఆక్రమించుకున్నాడు. అది మా వదలమని లెవెల్ చేసినప్పుడే చెప్పినాను, దీన్ని లెవెల్ చేయొద్దండి, మా సర్వే చేసుకొని మళ్ళీ చేసుకున్నాము అని చెప్పినాను. వాళ్ళు సర్వే నేను చేస్తాను, సర్వే కట్టుకొని నేను వదిలేస్తాను, ఎంత వస్తే అంత వదిలేస్తాను అని చెప్పినాడు. మళ్ళీ టెంకాయ చెట్లు నాటినాడు. టెంకాయ చెట్లు నాటినప్పుడు ఏం నాటుతా ఉండవు అని చెప్తే లేదు, నన్ను ఏం పట్టించుకోలేదు, వెళ్ళిపోయినాడు. నీ వల్ల ఏమైతుందో చేసుకున్నాడు. మళ్ళీ నేను ఎంఆర్ఓ ఆఫీస్కి ఇది సెలాన్ కట్టి 1 నెల రోజు తిరిగినాను. ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా ఏం పట్టించుకోలేదు. మళ్ళీ ఏదో మాకు తెలిసిన కొద్దీ ఎంఆర్పీకి చెప్పమన్నారు, చెప్పినాము. వాళ్ళు వచ్చి ఫైల్ తీయించినారు. మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా పోయినాము. కలెక్టర్ మాకు ఏమీ హామీ లేదు, ఈరోజు రేపు అని చెప్పేసి అది జరుపుకుంటా 15 రోజులు కాలక్షేపం చేసినాడు. మళ్ళీ ఇప్పుడు నిన్న మంగళవారం పోతే మళ్ళీ 15 రోజులు పొడిగించినాడు. అందుకోసం మాకు న్యాయం జరగాలి, మా భూమి మాకు ఇప్పించాలి. సర్వే ఎన్నిసార్లు చేశారు? 3 సార్లు చేసినాం సార్. మీకు వచ్చిందా, వాళ్ళకి వచ్చిందా? మాకు వచ్చింది సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? వాళ్ళు వదలమని చెప్తున్నారు సార్. అధికారులకు ఈ విషయం చెప్పారా? చెప్తాం సార్. ఏం పట్టించుకోలేదు. మండలము పెద్దలారుగుంట పంచాయతీ, చించలారుగుంట గ్రామము. ఈ మునస్వామి భార్య, నా పేరు మంగమ్మ. ఆ పిల్లోడు ఏం చెప్పినాడంటే, అన్నా నీకు వస్తుంది మా దాంతో, మా భూమిలో మీకు వస్తుంది, నువ్వు సర్వే కట్టు, నేను ఇచ్చి పెడతాన్నా అని చెప్పినాడు. మళ్ళీ ఇప్పుడు నేను ఇచ్చి వెళ్తూ నా సాగులో ఉండేది అని చెప్పన్నాడు. టెంకాయ చెట్లు నాటినాడు. పాప మా కాలు కాకుంటే కూడా నా తగ్గలా ఇంకా లేచి పోయినాడు. ఎంటింటి పోతుంటే బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయా. మళ్ళీ ఇంకేం సర్వే కట్టమంటే అత్తలు ఎవరెవరో చెప్పంటే పెద్ద ఇది నా ఇంటి గోయిందనేది అని చెప్పినాడు. చెప్పేసి నువ్వు నా సాగులో ఉంటే ఇచ్చి వెళ్తున్నా, ఇంకేం నేను ఇచ్చి వెళ్తావు, మీరేమన్నా చేసుకోండి అని చెప్పని పోయినాడు. అట్లా అని చెప్పినాడు. అన్నాక తిరిగి సాలైపోయి మా ఇంటి ఆయన బైరెడ్డిపల్లికి మా ఎంఆర్ ఆఫీస్ దాకా కొద్ది కిత్తాలు పోయింటాడు. ఏమి కాల. మళ్ళీ ఇంకెవరో మీట్లో తెలిసిన వాళ్ళు వండుకొని ఇట్లా పలానోళ్ళు పట్టుకుంటాయి అని చెప్పినాడు. అన్నీ చేస్తే అన్నీ కరెక్ట్గా చేస్తే మాది 80 సెంట్లు ఇప్పుడు మాకు లేనే లేదు, 20 సెంట్లే ఉండేది అని అధికారులు చెప్తా ఉన్నారు. సర్వేరు ఎంఆర్ఓ ఇప్పుడు మా మీద అబద్ధాలు చెప్తా ఉన్నారు. వాళ్ళు లేదు, సెట్పిల్లి లాక్లో ఉంది, 60 సెంట్లు వాళ్ళది ఉండేది 20 సెంట్లే అని చెప్తున్నారు. మాకు న్యాయం కావాలా, ఆ 80 సెంట్లు మాకు ఇప్పించాలని మేము న్యాయం కావాలని చెప్పి మేము ఇదంటాము, కోరుకుంటా ఉన్నాము. పలంనేరు తాలూకా, బైరెడ్డిపల్లి మండలం, పెద్ద చెల్లారుగుంట పోస్ట్, చిన్న చెల్లారుగుంట విలేజ్. గత 1967 అప్పట్లో మా తాత వాళ్ళకి ఇచ్చిండే పాస్. ఆ బుక్కులు అప్పుడు ఉండింది, మా తాత పేరులో ఉండింది. మా తాత అనంతరము వి మునస్వామి అనే అతనికి ఆ భూమిని అతనికి ఇచ్చినారు. 1 ఎకరా 80 సెంట్లు. 1 ఎకరా 80 సెంట్ల ఆ స్థలాన్ని మునస్వామి అనే కుమారునికి ఇస్తే ఆయన వాళ్ళకు కడుపుకు జరగకుండా బయట వెళ్ళిపోయినారు. బెంగళూరుకి వెళ్ళిపోయింటే అప్పుడు వీళ్ళు వేరే వాళ్ళు దాన్ని అప్పుడు మేము వాళ్ళ చుట్టుపక్కల భూములంతా సాగు చేసుకుంటానే ఉన్నారు. ఈ స్థలం 80 సెంట్లు ఖాళీగా అట్లే ఉండింటే ఇక్కడ మేము మా కుల వ్యవస్థ మేము చేసుకుంటా ఉన్నాళ్ళు. ఆ బండ పైన ఇక్కడ బండ ఉంది, ఇప్పుడు ఆ బండ కూడా పూడి చేసినారు. ఆ బండ పైన మా కుల వృత్తి మేము చేసుకుంటా ఉంటే అప్పుడైనా సరే ఏమ్రా మా భూమిలో వచ్చిన మీ మాదిరి మీ కుల వృత్తి చేస్తూ ఉండేవి అని అడిగిన వాళ్ళు కాదు. మాది కాబట్టి మాకు తెలుసు అని చెప్పి మేము దాని ఇప్పుడు మాకు ఇది చేసేవాళ్ళ మాకు మా ఆధీనం చేసేవాళ్ళ అని చెప్పి మేము ఎంఆర్ఓని, విఆర్ఓని, సర్వేర్లని నేను 6 సార్లు 7 సార్లు నేను సర్వే చేసిన. మా చిన్నాయన 3 సార్లు సర్వే చేసినాడు. ఒక్కసారి కూడా
ఆ భూమిని ఆక్రమించుకునే వాళ్ళు ఇన్నిసార్లు రెవెన్యూ వాళ్ళు వచ్చినారు. ఒక్కసారైనా సరే ఆ ల్యాండ్ ఆక్రమించుకునే వాళ్ళని ఒక్కసారైనా ఈ భూమి మీదకి పిలిచి ఏమయ్యా వాళ్ళకి ఇట్లా దళితులకు అన్యాయం చేసిండామని ఎంఆర్ఓ కానీ, ముందు నేను ఎంఆర్ఓ కానీ, ఇప్పుడు మారిండే ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ, సర్వేర్ కానీ, కలెక్టర్కి అర్జీ ఇచ్చినాం, కలెక్టర్ కానీ, లేదా ఆర్డీఓకి అర్జీ ఇచ్చినాం, ఆర్డీఓ కానీ ఎవరైనా సరే వాళ్ళని పిలిపించి మా ఎదురుగానే న్యాయం మాట్లాడింటే మీరు ఏం చెప్తే అది మేము చర్య తీసుకుంటాం. అట్లా మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని మేము కోరి ఆచరిస్తున్నాం. నా పేరు యువరాజు మాదిగ, ఎంఆర్పి చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీగా మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. పలమనేరు నియోజకవర్గం భైరెడ్డిపల్లి మండలం చిన్న చెల్లారగుంట గ్రామంలో కాపురముండు మునస్వామి అను వెంకటప్ప కుమారుడు మునస్వామి గారి భూమి 1 ఎకరా 80 సెంట్లు వాళ్ళ తాతల కాలం నుండి వస్తున్న భూమిని అగ్ర కులస్తులు, రెడ్డి కులస్తులు ఆక్రమించుకోవడం జరిగినది. 80 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారు. ఇదేమి మాకు న్యాయం చేయరా అని అడగగా రెడ్డి కులస్తులని మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పినారు. మమ్మల్ని ఆశ్రయించిన మా మాదిగ జాతి సంబంధించిన చిన్న చెల్లారగుంట మునస్వామికి గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడే మీడియా మిత్రుల దగ్గర మేము తెలియజేయడం జరిగింది ఈ సమస్య గురించి. అప్పుడు ఎంఆర్ఓ గారు, విలేజ్ సర్వేర్ గారు, విఆర్ఓ గారు, మండల సర్వేర్ గారు అందరూ చిన్న చెల్లారగుంట భూమి వద్దకు ఇచ్చేసి 80 సెంట్లు మీకుంది, దీన్ని మీరు అనుభవించుకోండి, ఇది మీదే అని చెప్పడంతో మేము సరే ప్రభుత్వం వారు అంత హామీ ఇచ్చిన తర్వాత మనకు న్యాయం చేస్తారని ఇన్ని రోజులు గత 2 నెలల నుండి వేచి ఉండడం జరిగింది. ఇప్పుడు అదే అధికారులు డబ్బుకు అమ్ముడుపోయి 80 సెంట్ల భూమిని మా మాదిగ జాతి వారి మునస్వామి గారి 80 సెంట్ల భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. మీ దిక్కున్న చోట చెప్పుకోండి అనేసి వాళ్ళని బెదిరింపులు చేయడము, వాళ్ళని భయపెట్టడం జరిగింది. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా మా 1 ఎకరా 80 సెంట్ల భూమిని మా మునస్వామి గారికి ఇవ్వలేదన్న పక్షాన మేము ఎంఆర్ఓ ఆఫీసుని ఎంఆర్పిఎస్ నాయకులు ముట్టడి చేయడం జరుగుతుంది, కలెక్టర్ ముట్టడి చేయడం జరుగుతుంది. అందులో మునస్వామి గారు పాపం చాలా పేదవారు, అందులో వికలాంగులైన ఆయనకి ఖచ్చితంగా న్యాయం చేస్తారని కోరుచున్నాను. ఇది న్యాయం చేయపోగా ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, ఆఫీసులన్నీ ముట్టడి చేస్తాం. గవర్నమెంట్ ప్రభుత్వ ఆఫీసులంతా ముట్టడి చేసి మా మునస్వామికి భూమి దక్కే వరకు దీక్షలు చేస్తామని మీడియా ముందర తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మాకు మీడియా సోదరులు మాకు న్యాయం చేయాలని, మా మునస్వామి గారికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.